చెమట గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఇమాజిన్ వై, ఎందుకు సార్ చెమట మాత్రమే రక్తంగా మారాలి అని అడిగితే, అసలు ఈ చెమట ఎందుకు పడుతుందో మనం ఆలోచన చేయాలి. ఫస్ట్ చెమట ఎందుకు పడుతుంది అంటే సార్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఊహించట్లేదు ఏమి. ఐఆమ్ గివింగ్ ఎ స్క్రిప్చురల్ టు స్క్రిప్చురల్ రెఫరెన్స్. వాక్యాన్ని వాక్యంతోనే పోల్చాలి. దట్ ఈస్ ద ప్రైమరీ రూల్ ఆఫ్ హెర్మెనాటిక్స్. ఐఎమ్ నాట్ ద ఇంటర్ప్రిటర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ఇంటర్ప్రిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ ద ప్రైమరీ రూల్ ఆఫ్ హెర్మెనాటిక్స్. కనుక నేను హెర్మెనాటిక్ రూల్స్ ప్రకారం వెళ్తాను. చెమట ఎందుకు పట్టిందని అడిగితే, నేను ఏదేని తోటలోకి వెళ్ళాను. ఏదేని తోటలో దేవుడు ఆదాం నేను పని చేయమని చెప్పాడంటే ఏం పని చేయమని చెప్పలే. ఎంజాయ్, చక్కగా కూర్చో, తిను, స్నానం చేయి, ప్రశాంతంగా పడుకో, ఈ అడివంతనైతే సాయంత్రం వస్తాను మాట్లాడు పడుకో అని సుఖాన్ని దేవుడిస్తే, మనిషి పాపం చేసినప్పుడు దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే ఏదేని తోటలో నుంచి బయటికి వెళ్ళి, ఇప్పుడు నీకు నొప్పి అంటే ఏంటో తెలుస్తుంది, కష్టం అంటే ఏంటో తెలుస్తుంది, నీవు కష్టపడి చెమట వచ్చి అక్కడ నేలను సాధ్యపరిచి నీ కోసం ఆహారాన్ని సిద్ధపరచుకుంటావు అని చెప్తాడు. సో చెమట ఎందుకు వస్తుందంటే కష్టములోంచి వస్తుంది. కష్టం ఎందుకు వచ్చింది సార్ అంటే పాపముల్లో వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ యేసు ప్రభువు రివర్స్ లో చేస్తున్నాడు. ఏంటంటే మొట్టమొదటి ఆదాం ఏం చేశాడంటే సుఖంలో ఉండాల్సిన వాడు ఆయన సుఖాన్ని విడిచి ఏదేని తోటకు బయటకు వచ్చి దుఃఖాన్ని తీసుకుంటే, చెమటను కారిస్తే, యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు సార్ అని అడిగితే, మొట్టమొదట గెత్సేమనే వనంలో దుఃఖాన్ని తీసుకున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ సుఖాన్ని ఆయన తీసుకోవాల్సింది దుఃఖాన్ని ఆయన తీసుకుని ఆ తర్వాత మనందరికీ కూడా సుఖాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సో అందుకే గెత్సేమనే ఎందుకు చూస్ చేసుకున్నాడు అని అడిగితే, గెత్సేమనికి ఉండే మీనింగ్ చాలా బాగుంటది. గెత్సేమనే అంటే గానుగను నూనెను తీసే స్థలము అని అర్థం. ద ఆలివ్ ప్రెస్ అంటాం దాన్ని. అక్కడ నూనెను మొత్తం నలగగొట్టి చేస్తారు కాబట్టి యేసు ప్రభువు ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం సార్. ఒకప్పుడు చెమట ఎందుకు వస్తుందంటే పాపము వల్ల వారు చేసినప్పుడు అప్పుడు వారు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేస్తున్నాడంటే ఆ పాపము వల్ల వారికి వచ్చిన శాపము ఏదైతే ఉందో ఆ శాపాన్ని ఇప్పుడు రక్తముతో కడియడానికి ఇష్టపడుతున్నాడు. చెమట రక్తంగా మారింది అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మళ్ళీ దేవుడు ఆ పాపం నుంచి విడిపించి గెత్సేమనే వనంలో మొదట దుఃఖాన్ని ఆయన తీసుకుని ఆయన రక్తము ద్వారా ఇప్పుడు కర్స్ ని బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ మనకి నూతన యెరూషలేముకి వెళ్ళడానికి మనకి అవకాశం ఇస్తున్నాడు. ఇది మొదటి విషయం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. మనం ఆలోచన చేస్తే అక్కడ ఆయనకి ముళ్ళ కిరీటం కూడా పెట్టారంట. కొంచెం డీప్ గా ఉంటది, ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. స్టే ఫోకస్డ్. ముళ్ళ కిరీటం పెట్టారంట. అగైన్ వై, ఎందుకు సార్ ముళ్ళ కిరీటం పెట్టాలి? ముళ్ళ కిరీటమే ఎందుకు పెట్టాలి అని అడిగితే స్క్రిప్చర్ మనకి ఏం చెప్తుంది సార్ అని అడిగితే, ప్రైమరీగా యూదులకి రాజు లేడు అప్పటికి. మరి హేరోద్ ఉన్నాడు కదా సార్ అంటే, హేరోద్ అనేవాడు ఏదో మీటు. హేరోద్ అనేవాడు యూదులకి రాజు కింద యాక్ట్ చేసి ఒక బొమ్మ మాత్రమే. అది కూడా అధికారాన్ని అక్కడ నుంచి కొనుక్కొచ్చుకున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. యూదులకి రాజు లేడు. అందుకే ప్రతిసారి యేసు ప్రభువుని వారు రాజుతోనే పోలుస్తారు. నువ్వు యూదులకి రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని చిన్నప్పుడు, యూదులకి రాజు నీవే అనే పిలాతు అడిగినప్పుడు, తర్వాత శిలాశాసనం పైకి రాసినప్పుడు యూదుల రాజు నజరేయుడైన యేసు అని రాసినప్పుడు మీకు అర్థమవుతుందా? యెరూషలేము చైతన్యంలో కూడా ఈయన రాజు రాజు అని కేకలు వేయడం మనం చూసినప్పుడు, ఓ యూదుల రాజు నీవేనా అని అపహసించారు అనే మాట మనకి అక్కడ చెప్తా ఉన్నాడు. అయితే అపహసించాడు అనే విషయం మనకి చెప్తా ఉంటే ఇది కొంచెం అపహాస్యంగా మనకు అనిపిస్తుందా? కానీ దేవుని చిత్తం ఏం సార్? వాట్ ఈస్ ద మీనింగ్ థియలాజికల్ గా? అది ఏమి క్యారీ చేస్తుంది అనే విషయం అడిగితే కనుక బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ముళ్ళే ఎందుకు పెట్టడానికి దేవుడు అలా అనుమతించాడు అని అడిగితే, ఈ ముళ్ళు అనే కాన్సెప్ట్ ని కూడా తీసుకుందాం. మళ్ళీ నాకు జెనసిస్ దగ్గరికే వెళ్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు జెనసిస్. ఎందుకంటే యేసు ప్రభువు కడపటి ఆదాంగా వచ్చినప్పుడు ఆయన ఇవన్నీ నెరవేరుస్తున్నాడు అనమాట. భూమి శపించబడినప్పుడు భూమి గచ్చ పొదలను ముళ్ళ తొప్పులను మొలిపించడం మొదలు పెట్టింది. అప్పటి వరకు భూమి మీద ఏం లేవా సార్ అంటే ఏమీ లేవు సార్. దేర్ ఇస్ నథింగ్. అయితే ముళ్ళే ఎందుకు దేవుడు శాపంగా ఇచ్చాడు అనే విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. ముళ్ళే ఎందుకు ఇచ్చాడు సార్ అని అడిగితే, ఎప్పుడైనా సరే వీళ్ళు మనుషులంట బయట పని చేస్తున్నప్పుడు ఆ ముళ్ళ పొదల్లో కాలు పెట్టినప్పుడు గుచ్చుకున్నప్పుడు ఆ నొప్పి వాళ్ళకి తెలియాలి. ఆ నొప్పి వాళ్ళకి తెలిసినప్పుడు ఏమైంది సార్ అని అడిగితే, అయ్యో మేము తప్పు చేసాం పాపం వల్ల అని చెప్పి
ఆ మనిషి గుర్తొచ్చి క్షమాపణ అడగాలంట. నాకు అనిపిస్తది, దేవుడు ఒక ఆదాం కోసం ఒక గొర్రె పిల్లను వధించి చొక్కాయి చేసినప్పుడు నిజంగా ఆ రోజు దేవుని సన్నిధిలో కూర్చుని మేము చేసింది తప్పు ప్రభువా, ఈ బాధలు మేము పడలేకపోతున్నాం, ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి అని నిజంగా అడిగుంటే కనుక తిరిగి దేవుడు కృపగలిగిన దేవుడు ఆ రోజే క్షమాపణ ఇచ్చేవాడేమో. కానీ మీరు కయీన్ సంతానాన్ని అంతటిని చూడండి. ఆదాంని అడిగితే నేను పాపం చేయలేదు ప్రభువా, నువ్వు ఇచ్చిన అవ్వమ్మ ఇచ్చింది. అవ్వమ్మని అడిగితే ఎందుకు తప్పు చేసావమ్మా అని అడిగితే ఆవిడ పావం మీద నెట్టేసింది. పావం అడిగితే వీళ్ళే చేశారంటది. పోనీ తర్వాత సంతానం వాళ్ళు వస్తే హేబేల్ని చంపేయడం జరుగుతుంది. అందులో లెమేక్ అనేవాడు ఒకడు వస్తాడు, వాడంటాడు చంపేసి ఆడు గొప్పగా పాట పాడతాడు. ఇలాంటి విషయాలన్నీ అక్కడ ఉంటే ఎక్కడ చూసినా సరే మనిషి దేవుని క్షమించమని అడిగే తత్వం పోయింది. ఎన్ని ముళ్ళు గుచ్చుకున్న తత్వం అనే పోయి ఆ పాపమును గురించిన కాన్షియస్ చచ్చిపోయింది మనిషిలో. కానీ అప్పుడు మనిషి చేసిన ఒక పని ఏంటో తెలుసా? ఇప్పుడు ఆలోచించి, బేసిక్ గా ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి వస్తాయి. నొప్పి వచ్చినప్పుడు మనిషి క్షమాపణ కోరతాడేమో దేవుడిని ఎలా అయినా అని దేవుడు అనుకుంటే మనిషి చాలా గొప్పోడు సార్. మనిషి చాలా గొప్పోడు. ఎందుకు చెప్పున, మనిషి క్షమించమని అడగాల్సిన పోయి ఆల్టర్నేటివ్ ఎదుర్కొన్నాడు. చెప్పులు తయారు చేసుకున్నాడు మనిషి. చెప్పులు తయారు చేసుకున్నాడు. క్షమించమని అడిగితే ఆ శాపం విడిపించబడాల్సిన మానవుడు దేవుని క్షమాపణ మార్గాన్ని పోయి దేవుని వేడుకోవడం పోయి మనిషి చేసిన పని ఏంటో తెలుసా? చాలా సింపుల్ గా చెప్పులు కనిపెట్టాడు ముళ్ళు గుచ్చుకోకుండా. ఇంకా నొప్పి కూడా తెలియదు అనే ఆ పర్స్పెక్టివ్ లోకి వచ్చేసాడు. కానీ ఇప్పుడు బాగా ఆలోచించే, మళ్ళీ దేవుడు ఒకసారి టైంలో మోషేకి కనిపించాడు. మోషేకి కనిపించినప్పుడు మండుచున్న పొదలోంచి మోషే అలా వెళ్ళాడంట. అలా వెళ్ళినప్పుడు అక్కడ మోషేతో ఒక మాట ఇస్తాడు. ఓ మాట అంటాడు, ఏమంటే మోషే నీవు నీ చెప్పులు వదిలేసి రా అంటాడు. దాని మీనింగ్ చాలా మంది ఏమని చెప్తారంటే, ఇది తప్పు కాదు, కానీ చాలా మంది ఏమని చెప్తారంటే దేవుని సన్నిధిలో కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి చెప్పులు వేసుకు రాకూడదని. కానీ ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఐ వాంట్ టు యాడ్ అప్ ఆన్ దిస్ పాయింట్. ఏంటంటే, మోషే నువ్వు చెప్పులు వేసుకుని ఎందుకు తిరుగుతున్నావు తెలుసా? నువ్వు చెప్పులు వేసుకుని ఎందుకు తిరుగుతున్నావు తెలుసా? బయట నీకు ముళ్ళు గుచ్చుకుంటాయి. అసలు ముళ్ళనే కాన్సెప్ట్ లేకపోతే నువ్వు చెప్పులు వేసుకుంటావా? వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. కానీ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పులు తీసిరా మోషే. ఎందుకో తెలుసా? నా సన్నిధిలో శాపాలు ఉండవు మోషే. మోసెస్, నా సన్నిధిలో నీకు శాపాలు ఉండవు. నువ్వు ధైర్యంగా, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మోషే చెప్పులు తీసి ధైర్యంగా రావచ్చు. నువ్వు భయపడుతూ ఉన్నావు, ఏమని తెలుసా ముళ్ళు గుచ్చుకుంటాయి. నేను నీకు ఒక మాట ఇస్తున్నాను, చెప్పులు తీసేసిరా, ధైర్యంగా రా. ఇక్కడ నీకు ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోదు. ఎలా గుచ్చుకోదు బ్రోవా? ఇదిగో అగ్ని మండుతుందా, పొదేమన్నా కాలిపోతుందా? కాదు బ్రోవా, ఇక్కడ ముళ్ళు ఉన్నాయి నువ్వు అంటావేమో. నీకు గుచ్చుకో మోషే, ఎందుకంటే ఇది దేవుని సన్నిధి. ఇక్కడ దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతాం మనం. శాపము కొట్టివేయబడుతుంది. మోషే, నీకు ముళ్ళ కనిపించినది ముళ్ళు మాత్రం కాదు. అవునా ప్రభా? ఏం చేస్తావు ప్రభా? నువ్వు ఏం చేస్తున్నాయి అంటే శాపాన్ని కొట్టేస్తావు. ఎలా కొట్టేస్తావు ప్రభా? ఈ మోపు మీద ఉన్న ముళ్ళన్నీ కూడా బాధకరమైన సందర్భాన్ని నేను తీసుకుంటాను మోషే. అవునా ప్రభా? నువ్వు తీసుకుని ఏం చేస్తావు ప్రభా? నాకు గుచ్చుకుంటాను. ఎందుకు ప్రభా? నువ్వు పడాల్సిన బాధ నేను పడతానయ్యా. నీ శాపాన్ని నేను తీసుకుంటాను, నువ్వు అనుభవించాల్సిన బాధను నేను తీసుకుంటాను అని ఆ ముళ్ళు ఏదైతే వచ్చిందో అది ఆయన యేసుప్రభువారు తల్లగుచ్చుకోవడానికి అనుమతించాడు అనే విషయం మనకి అర్థం అవ్వాలి. చెమట అయిపోయింది, తర్వాత ముళ్ళు కిరీటం అయిపోయింది. ఇప్పుడు కొంచెం లోతుల్లోకి ఒకటి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రిబ్ లో పొడిచాడు అని ఉంది. పక్కలో ఆయన యేసుప్రభువారు ప్రక్కలో సైనికుడు పొడిచి ఆయన చచ్చిపడలేదు అని కన్ఫర్మేషన్ చేసుకున్నాడు అని మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, మనందరం చాలా ఈజీగా లేఖన నెరవేర్పు కోసం ఎలా జరిగిను అని చదివేస్తాం చాలా ఈజీగా. కానీ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు లేఖనము అలాగే ఎందుకు ఉండాలి? ఇక్కడ మన క్వశ్చన్ ఎప్పుడు థియాలజీ ప్రారంభం అవుతుంది అనమాట. ఇప్పుడు కొంచెం లోతుల్లోకి ఆలోచించేద్దాం. పక్కటెముకలు ఎందుకు పొడవాలి అన్నప్పుడు, పొడిచినప్పుడు అక్కడ అంటే మెడికల్ గా చూస్తే కనుక వాళ్ళు డెత్ ఎగ్జామినేషన్ చేశారు, దాంట్లో ఎటువంటి తప్పులేదు. కొంచెం థియలాజికల్ గా మాట్లాడుతున్నాను, కొంచెం లోతుల్లోకి మాట్లాడుతున్నాను. అది పొడిచినప్పుడు యేసు ప్రభువారిలోంచి రక్తము నీళ్లు ఒకేసారి వచ్చాయి. సో ఏం సూచిస్తుంది సార్ ఇది అని అడిగితే, కొండ మీద యేసు ప్రభువు సిలువను తీసుకెళ్లాడు, ఆయన్ని పొడిచారు,
పొడిచినప్పుడు లాస్ట్ లో ఆయన రక్తాన్ని కార్చాడు. రక్తం ఏంటంటే పాత నిబంధన సంఘానికి లేకపోతే యూదులకి గుర్తు. వారితో నిబంధన ముగిసింది అనే విషయము ఆలోచించాలి. ఇప్పుడు నీళ్లు దేనికి సాదృశ్యము ఎగ్జాంపుల్ అని అడిగితే కనుక కొత్త నిబంధన బాప్తిజం తో రీజనరేట్ అయినప్పుడు ఎవరైతే సంఘం పుట్టుకొస్తుందో, అందుకే మనందరం కూడా బాప్తిజం తీసుకున్న వారిని మాత్రమే సంఘ సభ్యులుగా గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. నూతన నిబంధన సంఘ ఆవిర్భావానికి ఈ నీళ్లు సూచనగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెము ఒక లోతైన విషయాన్ని మాట్లాడదాం. సార్, ఈ సంఘం అని దీన్ని ఎలా పోలుస్తున్నారు మీరు? వాయ్, దీని పోలిక ఏమైనా ఉందా జెనసిస్ లో అని అడిగితే, అబ్రహాము ఇస్సాకుని బలివ్వడానికి 22వ అధ్యాయంలో కొండ మీదకి తీసుకెళ్లాడు. ఓకే, మనం ఇస్సాక్ని యేసు ప్రభువుతో ఎందుకు పోలుస్తామంటే ఎందుకే పోలుస్తాం, చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కొంచెం డీప్ గా ఆలోచించండి. పైకి యేసు ప్రభు ఎలా అయితే సిలువను మోసుకెళ్ళాడో, ఇస్సాకు కూడా కట్టెలు మోసుకుని వెళ్ళాడు బలి ఇవ్వడానికి. ఆయన రెడీ అయిపోయాడు. ఓకే, అయితే మన తర్వాత బలి ఇవ్వలేదని మనకు తెలుసు, మళ్ళీ తిరిగి అబ్రహాం వచ్చేసాడని. కానీ మనం కేర్ఫుల్ గా డీటెయిలింగ్ గా చదివితే చాలా విచిత్రంగా ఉంది సార్. జెనసిస్ చాప్టర్ 22 చాలా విచిత్రంగా ఉంది. ఏముంది అనుకుంటున్నారు? ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకు పైకి వెళ్ళినట్టుంది, కానీ మీ బైబిల్స్ మీరు ఓపెన్ చేసి చాలా జాగ్రత్తగా చదివితే మళ్ళీ ఇస్సాకుని వెంట పెట్టుకుని కిందకి వచ్చినట్టు లేదు. మళ్ళీ అబ్రహాము తానొక్కడే వచ్చినట్టు మధ్యలో ఉన్న పనుల్ని కలిసినట్టు ఉంది తప్ప మళ్ళీ ఇస్సాకుని కిందకి తీసుకొచ్చినట్టు లేదు. ఏమయ్యాడు సార్, అసలు ఎందుకు రాయలేదు రైటర్ అని అడిగితే, ఇంకొంచెం ముందుకెళ్దాం కిందకల. ఆ జెనసిస్ చాప్టర్ 22లో వర్స్ 22లో రెబ్కమ్మ పుట్టింది, ద బర్త్ ఆఫ్ రెబ్కా, ఇస్సాకు భార్య అయిన రెబ్కమ్మ పుట్టింది అని ఏం క్యారీ చేస్తుంది సార్ మీనింగ్ అంటే, ఇక్కడ పైనేమో బలి జరుగుతుందనే సందర్భాన్ని రాసుకొచ్చి కిందేమో రెబ్కా పుట్టింది అనే విషయాన్ని రాస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. అయితే చాప్టర్ 23లో శారమ్మ గారు చనిపోతారు, ఇస్సాకు గారు వాళ్ళ తల్లి. మళ్ళీ అక్కడ కూడా ఇస్సాకు గురించి ఏం రాయబడదు. మళ్ళీ చాప్టర్ 24లో అక్కడ మళ్ళీ ఇస్సాకు రెబ్కమ్మని ఎదుర్కోవడానికి వచ్చినట్టు ఉంటది. అంటే కొండ మీదకి వెళ్ళిన తర్వాత కిందకి వచ్చినట్టు లేదు, తర్వాత ఆయన ప్రస్తావన లేదు, ఎంత కీ ఈవెంట్స్ జరిగిన ప్రస్తావన గురించి లేదు. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పటికీ మళ్ళీ ఎప్పుడు కనబడతాడు మనకి ఇస్సాకు అంటే పెద్దోడైపోయి రెబ్కమ్ గారిని ఎదుర్కోవడానికి వచ్చినట్టు మనకు చూపిస్తున్నాడు. ఇప్పుడు సేమ్ యేసుప్రభు వారితో పోలిస్తే యేసుప్రభు వారు కూడా పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి ఆయన చనిపోతున్నప్పుడు బలి జరుగుతున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? కింద సంఘము పుట్టుతుంది, సంఘ ఆవిర్భావం జరుగుతుంది. మధ్యలో ఈ ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరగనివ్వండి, ఎన్ని పరిస్థితులు కీ ఈవెంట్స్ అని మనం మార్క్ చేసినప్పటికి కూడా ఇవన్నీ కూడా యేసు ప్రభు వారిని ఏ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయు. మరి ఆయన దేని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్ అని అడిగితే, దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్. ఆయన దేనికోసం వస్తాడు సార్ ఈ ప్రపంచంలో అంటే, ఏ యుద్ధాన్ని ఆపడానికి రాడు, ఈ ప్రపంచంలో ఎవరికి డబ్బు ఉన్నవాడిని చేయడానికి రాడు. దేనికి వస్తాడు సార్ అని అడిగితే ఒకే ఒక్క విషయం ఏంటి తెలుసా? తన సంఘాన్ని కలుసుకోవడానికి, తన వధువు సంఘాన్ని కలుసుకోవడానికి మాత్రమే వస్తాడు. ఏం చెప్తుంది సార్ మీనింగ్ అక్కడ అంటే, పక్కటెముకలకు పడవడమే. ఎందుకు అక్కడి నుంచే బ్లడ్ ఎందుకు రావాలి అని అడగొచ్చు మీరు. మొట్టమొదటి ఆదాముకి దేవుడు ఆపరేషన్ చేసినప్పుడు పక్కటెముకలో ఒకటి తీశాడు. దాని వల్ల పాపం వచ్చిందని అందరికి తెలిస్తే సేమ్ పక్కటెముకలోంచి ఈ రోజు నువ్వు నేను పుట్టుకొచ్చాం. ఇక్కడున్న 29 మంది కూడా ఆయన పక్కటెముకలో. ఆ రోజు ఆడెం నుంచి వచ్చిన అవ్వమ్మ ఫెయిల్ అయింది, కానీ ఈ రోజు ఇక్కడ ఈ పార్టిసిపెంట్స్ ఉన్న 29 మంది నూతన నిబంధన యేసు ప్రభువు పక్కటెముకలో వచ్చారు. వీళ్ళందరూ సక్సెస్ అవుతారు, వీళ్ళందరూ దేవుని కోసం పాపం లేకుండా బతుకుతారని ఇక్కడ నీ గురించి నా గురించి దేవుడు కాన్ఫిడెంట్ గా ప్రపంచానికి చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, కలుసులో ఆయన మరణిస్తున్నప్పుడు ఆయన కడుపులోంచి వచ్చాను నేను, సంఘావిర్భం జరిగింది. ఎందుకు నీ గురించి ఇలా రాశారు అని ఎవరైనా అడిగితే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేనైతే ఏం చెప్తాను తెలుసా? ఆ రోజు పక్కటెముకలో ఆడెం పక్కటెముకలోంచి వచ్చిన అవ్వమ్మ ఫెయిల్ అయింది, కానీ ఈ రోజు ఆయన పక్కటెముకలోంచి వచ్చిన నూతన నిబంధన సంఘంగా యేసు ప్రభువు నా కోసం చనిపోయాడు కాబట్టి నేను సక్సెస్ఫుల్ గా బతుకుతాను ప్రపంచానికి అనే మెసేజ్ ని మనము ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇక మిగిలింది ఏంటి సార్ అని అడిగితే కనుక, ఆ రోజు యేసు ప్రభువారు ఈస్టర్ రోజు మనందరికీ తెలుసు గార్మెంట్ ఫోల్డెడ్ గార్మెంట్ గా ఉంది అనే విషయం. కానీ దీనికి జాన్స్ గాస్పెల్ మరొక డీటెయిలింగ్ ఇచ్చాడు. అదేంటంటే యేసు ప్రభువారు
ఆయన వేసుకున్న వస్త్రం అంట ఒకే కుట్టుతో పైనుంచి కిందకి ఉంది అని డీటెయిలింగ్ ఇచ్చాడు. ఒకే కుట్టుతో ఉంది. ఇట్ హాస్ ఎ సిగ్నిఫికెన్స్ సార్. బేసిక్ గా వస్త్రాలు అనేవి ఎలా ఉంటదంటే మనం కట్ చేసిన తర్వాత కుడతాం పైనుంచి కిందకి. కానీ యేసు ప్రభు వారి వస్త్రం అంట ఒకటే కుట్టు ఉందంట. పై వస్త్రం మనం 4 వేసుకుంటాం, యూదులు 5 వేసుకుంటారు, పై వస్త్రాన్ని కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఎందుకు దేవుడు ఆ చీట్లు వేసారు ప్రవచనం అని అడిగితే ఇట్ క్యారీస్ ఎ మీనింగ్ సార్. ఇప్పుడు ఆయన వేసుకున్న వస్త్రం ఏదైతే ఉందో అది యేసు ప్రభు వారిది సైనికుల చేతిలోకి వచ్చింది. కానీ జస్ట్ ఇమాజిన్, ఎవడైనా ఖైదీ బట్టలు ఇంటికి తీసుకెళ్తానికి ఇష్టపడతాడా? ఖైదీ బట్టలో ఎవడైనా ఇంటికి తీసుకెళ్తానికి ఇష్టపడతాడా? నోవే. మరి యేసుప్రభు వారు ఎందుకు వాడుతున్నారు వాళ్ళు అని అడిగితే దేవుడు దాన్ని అలౌ చేశాడు. ఎందుకు అలౌ చేశాడు సార్ అని అడిగితే ఇప్పుడు ఆయన వస్త్రము ఎవరి చేతులు అంటే సైనికులు ఎవరంటే అన్యులు. ఆయన వస్త్రము అన్యుల చేతుల్లో ఉంది. ఆ వస్త్రం ఎక్కడికి వెళ్ళింది సార్ అంటే ఈ ఇళ్లలోకి వెళ్ళింది. ఇట్ క్యారీస్ ఎ డీప్ మీనింగ్. మరి యూదులు ఆయనకి వస్త్రం ఇచ్చారు కదా సార్ అంటే లెనిన్ క్లాత్ తో కప్పారు అంటే యేసుప్రభు అన్నాడు, అయ్యా నేను వచ్చాను, మీరు నన్ను గుర్తించలేదు, మీ వస్త్రం నాకొద్దు అని మడత పెట్టేసి సైలెంట్ గా వెళ్ళిపోయాడు యేసుప్రభు. ఇది ఫస్ట్ మీనింగ్. సెకండ్ మీనింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఎంత కాస్ట్లీ బట్టలు అయినప్పటికీ కూడా పరలోకానికి వెళ్ళవు అనేది మనకి మీనింగ్ క్యారీ చేస్తూ ఉంటది. కానీ నేను ఫస్ట్ మీనింగ్ ని ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే యేసు ప్రభు వాళ్ళు యూదులందరూ కూడా యేసు ప్రభు వారికి ఒక బట్టలు ఇచ్చాడు, అవి వద్దని యేసు ప్రభు వారికి అనేది ధరించాడు. అది అన్యుల చేతికి ఆయన వస్త్రాన్ని ఇచ్చాడు, పై వస్త్రాన్ని. బాగా ఆలోచించండి. ఇప్పుడు నేను అంటాను యేసు ప్రభు వారికి ఉన్న ప్రతిదీ కూడా అన్యులైన మనకి వస్తే యూదులు రిజెక్ట్ చేస్తే యేసు ప్రభు వారికి వద్దని నీట్గా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఐ డోంట్ నీడ్ యోర్స్. ఇప్పుడు నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఐ నీడ్ యూ, నాకు నువ్వు కావాలి. వాళ్ళు వద్దు అని చెప్పినప్పుడు యేసుప్రభువులో ఇంకో క్యాండిడేట్ ఏంటంటే ఈ పార్టిసిపెంట్స్ గా ఉన్న మనందరికి కూడా నాకు నువ్వు కావాలి అనే ఒక మీనింగ్ వస్తుంది కదా. ఒకవేళ యేసుప్రభు నా కోసం ఎంతో గొప్ప త్యాగం చేయగలిగితే యేసుప్రభు ఆ వస్త్రాన్ని ధరించి నేను యేసుప్రభు లాగా బతకగలను. యేసుప్రభు లాగా ఆయా ఎదురోను వాగు దాటాల్సిన పరిస్థితులు నా జీవితంలో వచ్చినప్పుడు, నా కాలేజీలో వచ్చినప్పుడు, నా ఆఫీస్లో వచ్చినప్పుడు, నేను నీతిగా బతకాల్సి వచ్చినప్పుడు, అన్యాయంగా బతకకుండా ఉండాల్సి వచ్చినప్పుడు, దేవుని కోసం రోషంగా బతకాల్సి వచ్చినప్పుడు, నా ఊర్లో, నా ఆఫీస్లో, నా కాలేజీలో ఎవరు లేరు పరిశుద్ధంగా అని నా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు నేనున్నాను అని చెప్పి ఆ పాపమును దాటగలమా? మనం శాపాను దాటగలమా? ఆ ముళ్ళు ప్రభా ఈ పాపం వల్ల వచ్చి మనిషిని గుచ్చుకున్నాయి అన్నప్పుడు ఎదుటోడు బాధపడుతూ ఉంటే, ఎదుటోడు శాపాన్ని తీసుకుంటే క్యాన్ వి టేక్ అప్ దాట్? యేసు ప్రభువారిని వస్త్రాన్ని ధరించిన మనం ఇప్పుడు ఆ పెయిన్ ని మనం తీసుకుని ఎదుటివాడి కోసం ప్రార్థన చేయగలమా? ఇప్పుడు నేను అడుగుతున్నాను సీరియస్ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఆ రోజు పక్కటెముకల్లోంచి సంఘం పుట్టుకొస్తే ఈ రోజు నువ్వు నీ బోధన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎంత మంది పుట్టుకొస్తున్నారు అనే ప్రశ్నలు వేసుకుంటే నీ దగ్గర సమాధానం ఉందా? ఇక లాస్ట్ మీనింగ్ ఆఫ్ ద డే అదేంటో తెలుసా? యేసు ప్రభువారు ఆ వస్త్రాన్ని మనకిచ్చాడు. ప్రతిరోజు ఆ వస్త్రాన్ని చూచిన జనము వీడు క్రైస్తవుడు అని మన గురించి సాక్ష్యము ఇవ్వగలుగుతారా? ఈ ప్రశ్నలు గుడ్ ఫ్రైడేకి మీ ముందు వదిలేస్తాను. ఆన్సర్ మీకు మీరే ఇచ్చుకోవాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. మరొకసారి మీ పాసానికి వస్తున్నాం. ఏ కీ ఇంపార్టెంట్ డే. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి ఈవెంట్ ఒక డీప్ మీనింగ్ ని క్యారీ చేస్తుంది. ప్రతి ఈవెంట్ లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు సంథింగ్ లాట్. అలాగే మా జీవితంలో జరిగే ప్రతిదీ కూడా, మేము చేసే ప్రతి ఆరాధన కూడా, ఈవెన్ ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడం ఎందుకు అని అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిగా, నాకు నేను ఎందుకు ఇలాగే ఆరాధన చేస్తా అని చెప్పేవాడిగా, నా జీవితంలో నేను వేసే ప్రతి అడుగు పరలోకాన్ని సంతోషపెట్టేలాగా, నీకు మహిమ తెచ్చేలాగా ఉంటానికి సహాయం తెచ్చేయమని. వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ పీపుల్, ద ప్యాషనేట్ యంగ్ జెలస్ పీపుల్. వీళ్ళందరినీ బట్టి నీకు వందనాలు. వీరిని బహుబలంగా విస్తరింపచేయమని యేసు ప్రభువారి నామంలో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.